శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. సార్ ఇది ఏపీలో వచ్చేసి షర్మిల గారు, ఇక తెలంగాణలో వచ్చేసి కవితక్క గారు సపరేట్ పార్టీ పెడుతుంది అన్నట్టుగా, షర్మిల గారు లాగానే ఇక్కడ తెలంగాణలో కూడా కవితక్క కూడా పార్టీ పెడుతుంది అని వార్తలు వస్తున్నాయి. సో దాని మీద మీది స్పందన ఏంటి? షర్మిల గారు అంటే రాజశేఖర రెడ్డి గారు కూతురు. అటు జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు లేదా జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల ఆల్మోస్ట్ ఆల్ పార్టీని నడిపిస్తూ ముందుకు పోయింది. వైఎస్ఆర్సీపీ ఏదైతే వాళ్ళు ప్రజలలోకి పోవడము మీకోసం అనే రకంగా ఏదైతే వాళ్ళు వచ్చిండో చేసిండో, జగన్ ఎట్లా చేసిండో అదే విధంగా షర్మిల కూడా చేయడం జరిగింది. కానీ వాళ్ళ ఇమేజ్ అంతా కూడా రాజశేఖర రెడ్డి గారిదే నాకు తెలిసి. ఎందుకంటే ఆ 10 సంవత్సరాలు కూడా గెలిచిన వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి ఫేస్ వాల్యూ ఆయన దమ్ముతోనే గెలిచిండ్రు. ఎవరిది కూడా నాకు తెలిసి అంత ఇది లేదు. సో షర్మిల ఏమంటే రాజశేఖర రెడ్డి గారి కూతురు అని చెప్పుకొని పోయింది, కానీ షర్మిల నేను ఇండివిజువల్ పోలేదు. ఇండివిజువల్ గుర్తింపు లేదు. ఇప్పుడు ఆమె ఏం చేసింది, లాస్ట్కి ఆమె పార్టీ విలీనం చేసింది. తర్వాత ఆమె ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలైంది. సో ఇక్కడికి వచ్చేవరకు కవిత అనే ఆవిడ, ఆమె ఒక బ్యూటీ పార్లర్ నడిపిస్తుండే, తర్వాత జాగృతి అనే ఒక సంస్థ పెట్టుకుంది. దాన్ని తెలంగాణ జాగృతి అన్న తర్వాత భారత జాగృతి సమితి అనేది పెట్టింది. అట్లా వాళ్ళు ఆలోచించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమంటే 10 సంవత్సరాలు వాళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనుకోండి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఎప్పటికీ కూడా భౌగోళిక తెలంగాణ కానీ సామాజిక తెలంగాణ అనేది గుర్తు రాలేదు, లేకపోతే ఆ ఉద్దేశం లేదు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో కూడా ఒక మహిళా మంత్రి లేదు అంటే డైరెక్ట్గా ఆయన పట్టుకొని ఈ ఉన్నోళ్ళంతా ఎవరమ్మా మన ఎదురుగా మాట్లాడతారా అనే రకంగా కేసీఆర్ గారు అప్పుడు కవితతో మాట్లాడినట్టు. కానీ అదే కవిత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆడ 3 ముక్కల ఆట జరుగుతుంది. కేసీఆర్ ఉండగానే కవిత, ఇటు హరీష్ రావు, కేటీఆర్, తర్వాత సంతోష్ రావు కొంచెం సైడ్కున్న ఈరోజు హరీష్ రావు, కవిత, కేటీఆర్ ఇప్పుడు 3 ముక్కల ఆటలాగా ఆడ నడుస్తుంది. దాంట్లో గతంలో కూడా కేటీఆర్ని ప్రెసిడెంట్ చేస్తారు అని చెప్పి వీళ్ళందరూ కూడా మైకుల ముందు వచ్చి చెప్తే కేసీఆర్ స్వయాన కొన్ని రోజులు అయినాక వచ్చి నేనే పార్టీ అధ్యక్షుని ఉంటా, నేను ఉన్నంత కాలం ఎవడు ఈ మాట మాట్లాడదు అంటే అది సత్యం అనిపింది. కానీ ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కేసీఆర్ మొత్తానికి గతంలో కూడా 10 సంవత్సరాలు ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, ఇప్పుడు కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. ఖాళీ అసెంబ్లీకి ఫస్ట్ డే వస్తాడు, అటెండెన్స్ చేసిపోతాడు. సో ఆ రకంగా జనాలు ఏమంటున్నారంటే ఆయన ఎక్కడున్నా కానీ తెలంగాణ అయితే అభివృద్ధి చేశాడు కదా అని చెప్పేసి అంటున్నారు. అభివృద్ధి చేసిండంటే అభివృద్ధి పేరు మీద ఎంత మోసం చేసారు ప్రజల మీద, జనాల మీద. ఇప్పుడు నీ తలకాయ మీద నా తలకాయ మీద 1,50,000 రూపాయలు అప్పు ఉంది. పుట్టిన పిల్లోడి మీద కూడా అదే ఉంది, నీ మీద నా మీద కూడా అదే ఉంది. ఇక ఆయన అభివృద్ధి చేసిండు అంటే అభివృద్ధి పేరు మీద దాచుకున్నారు అనేది ప్రజలలో కూడా ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కాళేశ్వరం అనుకో, ఇంకా మిగతా విషయాలలో దేంట్లో తీసుకున్నా, ఫోన్ ట్యాపింగ్ తీసుకున్నా, ఇప్పుడు కవిత సబ్జెక్ట్ వస్తే లిక్కర్ పోయినా అని చెప్పి ఆమెను కూడా ఇప్పుడు ఆమెకి ఇంకా కేరళ నుంచి కూడా ఇంకో కొత్త కేసు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే మెయిన్గా కవిత వల్ల జరిగేది ఏంటంటే ఆమె పార్టీని నడపాలా అనే రకంగా ఆమె ఆలోచిస్తుంది. ఇప్పుడు మొత్తానికి వీళ్ళు ఎప్పుడైతే టీఆర్ఎస్ అనే పేరు తీసి బీఆర్ఎస్ పోయినరో అలా పతనం మొదలైంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వెనక్కి పోయి అదే టీఆర్ఎస్ పేరు మీదనే గుర్తు ఇవ్వాలంటే కూడా లేదు, ఆ నేమ్ మీద ఇంకొకళ్ళు రిజిస్టర్ అయిపోయింది అది. సో ఆ రకంగా అక్కడ కూడా ఛాన్స్ లేదు. సో ఇక్కడ కవిత విషయంలో వస్తే ఆమె ఆల్రెడీ తెలంగాణ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. తెలంగాణ జాగృతి అంటుంది, ఫ్లెక్స్ పెట్టింది. ఆమె ప్రొఫెసర్ జయశంకర్ గారిది పెట్టింది. కేసీఆర్ ఫోటో కూడా లేదు మొన్నటిసారి ఒక దగ్గర ఏదో మీటింగ్ జరుగుతుంది. సో అంటే ఆమె అర్థమైంది, నేనేదో ఈ టీఆర్ఎస్లో నాకు అవకాశం ఇస్తలేరు మా వాళ్ళు, నేను వేరే కొత్త కుంపటి పెట్టుకుంటా అనే రకంగా ఆమె ప్రజలకు సంకేతాలు ఇస్తుంది. ఇప్పుడు ఆమెకి సామాజిక తెలంగాణ గుర్తొచ్చింది. మరి ఇంతకుముందు మేధావులు, కవులు, కళాకారులంతా సామాజిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ కావాలన్నప్పుడు మరి మీ సోయి లేదా అప్పుడు? అంటే ఇప్పుడు మీ పదవులు పోయి మీరు ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తే మళ్ళీ కొత్త ఆవేశంలో మీరు మళ్ళీ బయటకు వస్తుంటారు. అంటే ఇప్పుడు మొత్తానికి అయితే ఈ విధంగా నడుస్తుంది న్యాచురల్లీ కదా. ఇప్పుడు ఆమె 10 సంవత్సరాలు అటు ఎంపీగా ఉన్నప్పుడు కానీ అటు ఎమ్మెల్సీగా నామినేటెడ్ అయినప్పుడు అయినా కానీ అప్పుడు గుర్తు రాలే సామాజిక తెలంగాణ. మరి ఇప్పుడు సామాజిక తెలంగాణ కొత్త వేషం వేసుకొని మళ్ళీ ప్రజలకు వస్తే ప్రజలు హర్షించారు అనుకుంటా నా ఉద్దేశం.